హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో బెండకాయ ఫ్రై రుచికరంగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది ఒకసారి పిల్లలు కనుక తింటే మళ్ళీ మళ్ళీ తినాలని అనుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. ఫస్ట్ మనం తాజా బెండకాయని తీసుకొని బాగా ఇట్లా వాటర్లో కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇలా కడుక్కున్న తర్వాత వీటిని ఒక పేపర్ మీద వేయటమో లేకపోతే పల్చడి గుడ్డతోనో తుడిచేసేసుకొని వాటిని సన్నగా తరుక్కోవాలన్నమాట. 4 పక్షాలు మనం వంకాయలకి తరుక్కుంటాం చూడండి, ఇలా ఇలా రెండు ముక్కలు చేసేసి ఒక బెండకాయని సగంగా చేసి ఇలా పక్షాలుగా తరుక్కోవాలి. ఇలా సగం చేసుకున్న సరిపోతుంది. బెండకాయలు పుచ్చులు లేకుండా ఇలా చూసుకొని ఇలా సగం సగంగా చేసుకొని తరుక్కోవాలన్నమాట. రకడానికి కూడా ఎక్కువసేపు పట్టదండి, ఎందుకంటే 2 ముక్కలు చేసేసుకుంటే చాలు. చిన్నవి అయితే ఇట్లా సగం కూడా చేసుకోక్కర్లేదు. ఇలా బెండకాయలు అన్నీ కూడా తరుక్కున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, లేకపోతే ప్యాన్ కాకపోతే మందపాటి బాండీ అయినా తీసుకొని దానిలో నూనె వేసి కొంచెం సేపు ఒక 2 నిమిషాలు కాగనియ్యాలి. ఇలా మొత్తము కాగిన తర్వాత మనం తరుక్కున్న ఈ బెండకాయలన్నీ కూడా ఈ కాగిన నూనెలో వేసుకోవాలి. నూనెను కొంచెం కాగనియాలండి, కాగనిస్తే జిగురు తొందరగా పోతుంది. సో నూనెను కాగించిన తర్వాత ఈ బెండకాయలు మొత్తము మెల్లగా బియ్యంలోకి వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసేసి ఒకసారి పైకి కిందకి తిప్పాలి. నూనె మొత్తం అన్నిటికి అంటుకోలేనిలాగా ఒకసారి పైకి కిందకి తిప్పి ఇలా మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి. మూత పెట్టద్దండి, మూత పెడితే కనుక బెండకాయలకి జిగురు ఉంటుంది కదా, సో అదంతా కూడా జిగురుగా అయిపోయి కర్రీ లాగా అవుతుంది, ఫ్రై అవ్వదు. బెండకాయ ఫ్రైకి ఎప్పుడు కూడా ఫస్ట్ లో ఉప్పు వేయకూడదు, మూత పెట్టకూడదు. బయట మనకి హోటల్స్ లో వచ్చినట్టు, రెస్టారెంట్స్ లో వచ్చినట్టు బెండి ఫ్రై బాగా రావాలి అంటే మూత పెట్టకూడదు. ఇలా 2-3 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉండాలన్నమాట. ఇదిగోండి, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా వస్తుంది. ఒకసారి మళ్ళీ పైకి కిందకి తిప్పుకొని 5 నిమిషాలు వేగనిద్దాము. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత బెండకాయ ఇలా వస్తుందండి. ఇంకా కొన్ని లైట్గా ఫ్రై అవ్వాలి. అవి కూడా ఫ్రై అయ్యేదాకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము. మొత్తం ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఫ్రై కావాలి అనుకునే వాళ్ళు ఇంకో 2 నిమిషాలు ఉంచేసుకోవచ్చు. ఈ కలర్ వస్తే సరిపోతుంది, కొంచెం లైట్ బ్రౌనిష్. ఇలా ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత మనము దీనిలోకి జనరల్గా అయితే ఫ్రైకి ఉప్పు కారం వేస్తారు. ఈ బెండకాయ ఫ్రైకి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా 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 బాగుంటుంది. కొంచెం కారపొడి మనం ఇంట్లో ఇడ్లీలోకి వాటికి వేసుకుంటాము, ఆ కారపొడిని ఒక్క 2-3 స్పూన్లు, ఒక 2 స్పూన్లు వేసాను. 2 స్పూన్లు వేసి బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ కారపొడిలో ఉప్పు కారం అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా స్పెషల్గా అవసరం లేదు. ఎవరికైనా కావాలి అంటే లిటిల్ బిట్ కొంచెం ఉప్పు కారం వేసుకోవచ్చు. నేను ఇక్కడ లైట్గా కారమే వేస్తున్నా. లైట్గా ఒక 1/2 స్పూన్ కారం వేసేసి ఈ కారపొడి వేసేసి బాగా కలిపేసుకోవాలి. బెండకాయ వేపుడు రెడీ అనమాట. సరికొత్త రుచితో ఈసారి మీరు ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కారపొడి, కరివేపాకు పొడి, లేకపోతే వెల్లుల్లి కారపొడి వేసుకోవచ్చు. ఇది నేను మామూలు కారపొడి వేసాను, వెల్లుల్లి కారపొడి కావాలన్నా కూడా వేసుకోవచ్చు. కారపొడి తయారీ విధానం అనేది మన ఛానల్లో ఉందండి, అలా లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి దాన్ని కూడా ట్రై చేయండి.
ఈ బెండకాయ ఫ్రైని ఈ విధంగా తయారు చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు ఒకటే విధానం కాకుండా పిల్లలు ఎప్పుడు సరికొత్త వెరైటీస్ కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. పిల్లలు వదిలేయకుండా మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.